అసలు ఫ్యాటీ లివర్ రావడానికి వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ అండి? టోటల్ లిపిడ్ ప్రొఫైల్ చెక్ చేసినప్పుడు ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ పెరుగుతున్నాయి. మన లివర్ సెల్స్ లో ట్రైగ్లిజరైడ్ అక్యుములేషన్ అవుతుంది. ప్రాపర్ గా మనం చేంజ్ చేసుకోవాల్సింది ఏంటి అని అంటే మనం యూజ్ చేసే వెజిటబుల్ ఆయిల్స్. ఆయిల్ చేంజ్ చేయండి అన్న వెంటనే మేము నువ్వుల నూనె వాడుతున్నాము అంటారు. నువ్వుల నూనెని వేడి చేయడం వల్ల కేరళ వెళ్ళామంటే ఈవెన్ బనానా చిప్స్ కూడా వాళ్ళ కొబ్బరి నూనెలో హై హీట్ లో వేయిస్తారు. సో అలాంటిది ఇట్స్ లెస్ హార్మ్ఫుల్ అంటే లెస్ హార్మ్ఫుల్ కాదు, హార్మ్ లేదు అని అంటాను. ఎందుకనంటే మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్ అనేవి మనకి కొబ్బరి నూనెలో ఉండడం వల్ల అవి మన బాడీలో ఏమవుతుందండి ఒకవేళ ఫ్యాటీ లివర్ ని ఇగ్నోర్ చేస్తే? ఫ్యాట్ గా ఉండే సెల్స్ మొత్తం అన్ని కూడా ష్రింక్ అయిపోతాయి. లివర్ సిరోసిస్ అంటారు. లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ తప్ప సిరోసిస్ లో ఇంకా వేరే ఏ ఆప్షన్ ఉండట్లేదు. లివర్ కి పడని ఫుడ్ పదార్థాలు ఏంటండి సిరోసిస్ దాకా రాకూడదు? మనకి అరిసెలు కావాలి అని అంటే ఒకప్పుడు జనవరిలో ఈ సీజన్ వరకు ఆగేవాళ్ళం. స్వీట్ షాప్ కి వెళ్ళామంటే మనకు అన్ని రెడీగా అవైలబుల్ గా ఉంటున్నాయి. దాంట్లో నుంచి వచ్చే టాక్సిన్స్ ఎక్కడికి వెళ్తాయి? మీరు తీసుకునే ఫుడ్ లోకే వెళ్తాయి. లివర్ సిరోసిస్ కి లివర్ కండిషన్స్ అన్నిటికీ కూడా యాంటీ ఆక్సిడెంట్స్, దాని లివర్ సపోర్ట్ మెడిసిన్స్ ఇవ్వడం వల్ల కూడా లివర్ ఫంక్షనింగ్ బెటర్ అవుతుంది అంటున్నారు మీ దగ్గర. లివర్ ని మనం రివర్సల్ చేసుకోవచ్చు. కాకపోతే ఏ స్టేజ్ లో ఉంది అనే దాన్ని బట్టి ఎంత టైం పీరియడ్ పడుతుందో చెప్పొచ్చు. ఇఫ్ ఎట్ ఆల్ లివర్ సిరోసిస్ లో కనుక ఉన్నాము, గ్రేడ్ 3 లో ఉన్నాము అని అంటే డెఫినెట్లీ ఇంటర్వెన్షనల్ ట్రీట్మెంట్స్ తీసుకోవాల్సిన నెసెసిటీ అయితే ఉంది. హలో అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. బాడీలో ఏదొచ్చినా కూడా దానికి మైండ్లో అలాగే ఒక డీపర్ లెవెల్లో కనెక్షన్ ఉందని చెప్పి మోడర్న్ రీసెర్చ్ మరింతగా ఎస్టాబ్లిష్ చేస్తూ వచ్చింది. మనం ప్రస్తుతం ఆరిజిన్ బాడీ మైండ్ సోల్ హాలిస్టిక్ క్లినిక్లో ఉన్నాం. ఇక్కడ లేనిది లేదని చెప్పాలి. స్టార్టింగ్ ఫ్రమ్ ఇమ్యూనిటీ డిజార్డర్స్ మొదలుకొని క్రానిక్ డిజార్డర్స్ అనేక థెరప్యూటిక్ మెథడాలజీస్ తోటి ఇక్కడ ఒక ఇంటిగ్రేటివ్ అప్రోచ్తో పేషెంట్లకి హీల్ చేయడం, వారిని నయం చేయడం, వాళ్ళకి రిలీఫ్ ఇవ్వడం జరుగుతుంది. ఇవాళ ప్రత్యేకంగా వీఆర్ స్పీకింగ్ విత్ ద ఫౌండర్ డాక్టర్ జ్యోత్స్న తేజ రామిశెట్టి గారు. షీఈ్ ప్రాబబ్లీ ఇండియాస్ ఫస్ట్ కైరోప్రాక్టర్ అని చెప్పాలి లేడీస్లో. కాకుండా ఐరిడాలజీ, ఎలక్ట్రిక్ హోమియోపతి అండ్ దెన్ ఇలాగా అక్యుపంక్చర్, సుజాక్, ఇలా అన్ని రకాల సైన్సెస్, న్యాచురోపతి, ఆయుర్వేద అన్ని సైన్సెస్ని క్షుణ్ణంగా చదివి షీఈ్ హాలిస్టిక్ హీలర్. వెల్కమ్ అండి టు సుమన్ టీవీ. హలో మేడం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవాళ వి థాట్ విల్ టాక్ అబౌట్ లివర్ డిసీజ్ అండి. లివర్ డిసీజ్ చాలా కామన్గా ఏదో ఒక స్టేజ్లో అందరికీ ఉంటుంది. స్టేజ్ 1 ఫ్యాటీ లివర్ అనేది చాలా కామన్, ఇప్పుడు ఆల్మోస్ట్ యాక్సెప్ట్ చేసేసుకున్నాం కూడా. అసలు ఫ్యాటీ లివర్ రావడానికి ఏమిటి, వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ అండి? జనరల్లీ మాకు వచ్చే క్లయింట్స్ లో వాళ్ళ అల్ట్రాసౌండ్ స్కాన్ చూసినప్పుడు గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ ఉంది అంటే ఫ్యాటీ లివర్ కామన్ గానే ఉంటుందంట కదా మేడం. ఇదే కామెంట్ అందరి దగ్గర నుంచి కూడా వస్తుంది. అందరికీ కామన్గా ఎలా ఉండాలి, ఎందుకు ఉండాలి, ఫ్యాటీ లివర్ వస్తుంది అని అంటే దానికి కారణం మన బాడీలో ట్రైగ్లిజరైడ్స్ టోటల్ లిపిడ్ ప్రొఫైల్ చెక్ చేసినప్పుడు ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ పెరుగుతున్నాయి అంటే దాని అర్థం మన లివర్ సెల్స్ లో ట్రైగ్లిజరైడ్ అక్యుములేషన్ అవుతుంది. ప్రాపర్గా ఫ్యాట్ అనేది మెటబలైజ్ అవ్వట్లేదు అని చెప్పడానికి ఒకటి మెయిన్ గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్లో స్టార్ట్ అవుతుంది అని అర్థం. సో అక్కడ నుంచి ఫ్యాటీ లివర్ మొదలవుతుంది. దీనికి 2 కారణాలు అడుగుతాను. ఒకటి ఏంటంటే మనం తినే ఫుడ్ ఎక్కువ ఫ్యాట్ ఉండడం, అంటే బర్న్ కాకపోవడం ఒక ఎత్తు అయితే, మనకు చుట్టూ ఉండే ఎన్వైరన్మెంటల్ టాక్సిన్స్ వల్ల కూడా మన ఎండోక్రైన్ సిస్టమ్ సరిగ్గా పనిచేయక అది లోడ్ అంతా లివర్ మీద పడి అది ఇంకా తట్టుకోలేక ఇవన్నీ వింటూ ఉంటాం, చదువుతూ. ఈజ్ ఇట్ ట్రూ అండి? ఎస్, మెయిన్ రీజన్ మనం తినే ఫుడ్స్లో మనం చేంజ్ చేసుకోవాల్సింది ఏంటి అని అంటే మనం యూజ్ చేసే వెజిటబుల్ ఆయిల్స్. ఈ వెజిటబుల్ ఆయిల్స్ ఏవైతే ఉంటాయో గ్రౌండ్ నట్, తిల్, ఎక్కువ మంది క్లయింట్స్ మాకు చెప్పేది ఏంటంటే మేడం మేము నువ్వుల నూనె వాడుతున్నాము, ఆయిల్ చేంజ్ చేయండి అన్న వెంటనే మేము నువ్వుల నూనె వాడుతున్నాము అంటారు. నువ్వుల నూనెని వేడి చేయడం వల్ల మనకి చేంజెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇట్ లీడ్స్ టు ఫ్యాటీ లివర్ అగైన్. అవునా? నువ్వుల నూనె. సో నువ్వుల నూనెని కాగబెట్టకుండా మనకి ఇంతకు ముందు రోజుల్లో కూడా వాడారు, ఇప్పుడు ఏంటి మీరు కొత్తగా చెప్తుంటారు అని అంటారు. మన పాత పచ్చళ్ళు అన్నిట్లో కూడా వేటిని కూడా మనం కాగబెట్టి వాడట్లేదు. నువ్వుల నూనె, పప్పుల నూనెలు ఏవైనా సరే కాగబెట్టకుండా మనం యూజ్ చేస్తాం. కందిపొడి వేసుకున్నప్పుడు నువ్వుల నూనె పోసుకుని తింటారు చాలా మంది. ఎస్, అది మైల్డ్గా హీట్ చేయడం వేరు. కానీ మన కర్రీస్ కోసం టెంపరేచర్ని 100 degreesలోకి వీటిలోకి తీసుకొని వెళ్ళినప్పుడు ఆ సీడ్ ఆయిల్స్ నుంచి మనకు వచ్చేది omega-6 ఫ్యాటీ యాసిడ్స్. అవి మన బాడీలో ఇన్ఫ్లమేషన్ని క్రియేట్ చేస్తున్నాయి. అండ్ ఇప్పుడు మనం వాడే నార్మల్ నూనెలు అన్నీ కూడా వాటిలో ఉండే కెమికల్స్ అన్నీ, ప్రిజర్వేటివ్స్, స్మెల్ రాకుండా. ఇప్పుడు చూడండి, మీరు గానుగ నుంచి నూనె తీసుకొని వస్తే ఒక 1 month అలాగే వచ్చారంటే నిల్వ వాసన వస్తుంది. అదే మీరు ప్యాకెట్ ఆయిల్స్ తీసుకొని వాడండి, ఏదైనా వాసన వస్తుందా?
డియోడ్రెంట్స్ వాడతారు. ఓహో. తర్వాత మన నూనెల నుంచి అంటే వేరుశనగ పప్పుల నుంచి నూనె సపరేట్ చేయాలి అని అంటే దాంట్లో పెట్రోలియం ప్రోడక్ట్స్ వాడడం వల్ల ఎక్కువ ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ఛాన్స్. సో మనం తీసుకునే ఆయిల్ వల్ల మనకు ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి. దీనికంటే మేలు ఏంటంటే వెన్న, నెయ్యి అండ్ కొబ్బరి నూనె. ఈ కొబ్బరి నూనె హీట్ చేస్తే కూడా ఏ ప్రాబ్లం ఉండదు, ఏ ప్రాబ్లము రాదు. హై టెంపరేచర్స్ లోకి వెళ్ళినా మన ఇండియన్ సిస్టమ్ లో కుకింగ్ చేయడానికి కొబ్బరి నూనె చాలా బాగా హెల్ప్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం కేరళ వెళ్ళామంటే ఈవెన్ బనానా చిప్స్ కూడా వాళ్ళ కొబ్బరి నూనెలో హై హీట్ లో వేయిస్తారు, డీప్ ఫ్రై చేయడం కూడా. సో అలాంటిది ఇట్స్ లెస్ హార్మ్ఫుల్ అంటారు. అయితే లెస్ హార్మ్ఫుల్ కాదు, హార్మ్ లేదు అని అంటాను. ఎందుకనంటే మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్ అనేవి మనకి కొబ్బరి నూనెలో ఉండడం వల్ల అవి మన బాడీలో ఫ్యాట్ మెటబాలిజం కి హెల్ప్ చేస్తాయి. ఓహో. ప్రాబ్లం ఏంటనంటే మనం ఫ్యాట్ ఎక్కువ తీసుకోవడం వల్ల కాదు. ఈ మధ్యకాలంలో అంత నెయ్యిని కూడా మానేసి నేను నెయ్యి వాడితే నాకు కొలెస్ట్రాల్ వస్తుందని ఒక భావనలో ఉంటున్నారు. నెయ్యి వాడడం వల్ల కాదు, నెయ్యే వాడాలి. ఓకే. ఫ్యాట్ మెటబాలిజం కరెక్ట్గా లేకపోవడం వల్ల లివర్ సెల్స్ ప్రాబ్లంలోకి వెళ్తున్నాయి, అవి ట్రైగ్లిజరైడ్స్ని పెంచుతున్నాయి. ఇది ఎక్కువ ప్రమాదం. రైట్. ఇదే గనక మనకి ఈ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం. ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అయితే ఇంకా డైరెక్ట్ కనెక్షన్ ఆల్కహాల్, ఫుడ్, లైఫ్ స్టైల్ వల్ల డైరెక్ట్గా వచ్చే ఫ్యాటీ లివర్. ఇది కనుక మనం దాటుకుంటూ పోయి థర్డ్, ఫోర్త్ స్టేజ్కి వచ్చేస్తే ఏమవుతుందండి ఒకవేళ ఫ్యాటీ లివర్ని ఇగ్నోర్ చేస్తే? ఫ్యాటీ లివర్ ఇగ్నోర్ చేస్తే స్టేజ్ 1 ఎవరు పట్టించుకోవట్లేదు. ఎందుకంటే ఫ్యాటీ లివర్ లో సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఏమీ తెలియదు, సైలెంట్ కిల్లర్ లాగా ఉంటుంది. ఈ ఇంట్లో మాక్సిమం మన లేడీస్ లో ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళలో కూడా నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ ఎక్కువ ఉండడానికి కారణం కూడా అగైన్ మన లైఫ్ స్టైల్ అండ్ ఆయిల్స్, ఫుడ్ ఉంటుంది. సో గ్రేడ్ 3, 4 లోకి వెళ్ళిన తర్వాత సైజ్ పెరిగిన తర్వాత అంటే గ్రేడ్ 1కి 2కి ఎంత ఉంటుందంటే వెంట్రుక వాసంత తేడా ఉంటుంది. అంతే, చిన్న చిన్న చేంజెసే ఉంటాయి. సో ఇది సిర్రోసిస్ లోకి లీడ్ అవుతుంది. సిర్రోసిస్ అంటే ఫ్యాట్ గా ఉండే సెల్స్ మొత్తం అన్ని కూడా ష్రింక్ అయిపోతాయి, తాళ్ళుగా అయిపోతాయి. దాన్ని లివర్ సిర్రోసిస్ అంటారు. చాలా సీరియస్ కండిషన్ కదండి. చాలా సీరియస్ కండిషన్. ఖచ్చితంగా ఇప్పుడు మనకున్న ప్రాక్టీస్ లో ఏంటనంటే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ తప్ప సిర్రోసిస్ లో ఇంకా వేరే ఏ ఆప్షన్ ఉండట్లేదు. ఓకే. సో దానికి మనకు వచ్చే సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఏంటంటే ఫస్ట్ ఆకలి వేయదు, నీరసంగా ఉంటుంది, చాలా లెథార్జీ ఫీల్ అవుతూ ఉంటారు, మెంటల్ కన్ఫ్యూజన్ ఉంటుంది, యాంగ్జైటీ ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. అండ్ తర్వాత పొట్టలోను, కాళ్ళలోను నీరు చేరడం ఇవన్నీ కూడా మనకి లివర్ సిరోసిస్ కండిషన్స్ లో ఎక్కువ చూస్తూ ఉంటాం. విమెన్ లో వస్తుందండి, లేడీస్ లో కూడా లివర్ సిరోసిస్ ఈ మధ్య కాలంలో లాస్ట్ 20 years లో మనకున్న లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ ఆడవాళ్ళలో ఎక్కువ కనిపిస్తుంది. ఓకే. అంటే అది సిరోసిస్ దాకా దారితీసే పరిస్థితి అంటే ఎంత చేటు చేసుకుంటూ ఉండొచ్చు తెలియకుండా, వాళ్ళు ఎన్ని సిమ్టమ్స్ని ఇగ్నోర్ చేస్తూ అంతవరకు వెళ్ళిపోతుంది కదండి. సో లివర్ సిరోసిస్కి ట్రాన్స్ప్లాంట్ ఒకటేనా, మెడికేషన్ ఉంటుందా? మామూలుగా మనకి రెగ్యులర్ ఒక గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, హెపటాలజిస్ట్ దగ్గరికి వెళ్తే మెడిసిన్స్ ఇస్తారు, మీరు ఎలా ట్రీట్ చేస్తారు? నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ కేసెస్ అవ్వచ్చు, లేకపోతే ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ ఏవైనా సరే ఫైనల్ ఎండ్గా లివర్ సిరోసిస్లోకే మారుతాయి. ఈ లివర్ సిరోసిస్ కేసెస్లో మేము చేసేది అని అంటే ఇప్పుడు మీరు బాగా వింటూ ఉన్న వర్డ్ గ్లూటాథయోన్. అవును. సో గ్లూటాథయోన్ మన లివర్ కనుక బాగుంటే చాలా మంచిగా మన లివర్లోనే తయారవుతుంది. ఎప్పుడైతే మనకి ఫ్యాటీ లివర్లోకి టర్న్ అవుతూ ఉంటుందో మన బాడీలో ఈ గ్లూటాథయోన్స్ ఇవన్నీ కూడా తగ్గుతాయి, విచ్ ఈస్ అ వెరీ గుడ్ యాంటీ ఆక్సిడెంట్. సో మేము మా ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్లో లివర్ ఎక్కడైతే సఫర్ అవుతుందో, ప్రొడ్యూస్ చేయలేకపోతుందో, యాంటీ ఆక్సిడెంట్స్ని, ఈ టాక్సిన్స్ని కన్వర్ట్ చేయలేకపోతుందో, వీ హెల్ప్ ద లివర్, వీ సపోర్ట్ ద లివర్. మన లివర్కి 2 రకాల డీటాక్సిఫికేషన్ ప్రొసీజర్స్ ఉంటాయి. phase 1, phase 2 ఉంటుంది. ఈ phase 1, phase 2లో మేము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మినరల్స్ని, వైటమిన్స్ని, నెక్స్ట్ అమైనో యాసిడ్స్ని, L-కార్నిటిన్, నాక్ ఇట్లాంటి వీటన్నిటిని, టారిన్ వీటన్నిటిని ఇవ్వడం వల్ల కూడా, ఇవన్నీ కూడా అమైనో యాసిడ్స్ అండి. గ్లూటాథయోన్ అనేది అందరికి తెలుసు కాబట్టి ఆ మాట యూజ్ చేశాను. సో ఇవన్నీ కూడా లివర్కి సపోర్ట్ చేయడం ద్వారా, మనం సప్లిమెంట్ చేయడం ద్వారా త్రూ ఐవి రూట్ కనుక అయితే, ఎందుకనంటే లివర్ సిరోసిస్ అనేది ఎండ్ ఫేజ్ ఆఫ్ డిసీజ్. అవును. ఇంకా తర్వాత స్టేజెస్ ఏమీ లేవు. సో ఇలాంటి స్టేజ్లో ఏమవుతుందని అంటే వాళ్ళకి ఓరల్గా ఇవ్వడం వల్ల కూడా బాడీలో అంత పెద్దగా అబ్జార్ప్షన్స్ ఉండవు, ఆల్రెడీ గట్ హ్యాంపర్ అయిపోయింది. సో మనం మంచి డైట్ ఇది ఇచ్చినా కానీ అవ్వదు. సో సపోర్ట్ చేయడం కోసం ఏం చేస్తామనంటే ఐవి న్యూట్రిషన్ ద్వారా ఇప్పుడు నేను మీకు చెప్పిన అన్ని రకాల వైటమిన్స్ అండ్ ప్రోటీన్స్ ఇవన్నీ ఇవ్వడం వల్ల మన బాడీకి సపోర్ట్ దొరుకుతుంది, లివర్కి సపోర్ట్ దొరుకుతుంది. రైట్. ఎలాగైతే మనకి ఇక్కడ ఊండ్ పడింది అని అంటే దాన్ని మళ్ళీ ఎక్కువ రబ్ చేయకుండా, రైట్, దానికి మనం రెస్ట్ ఇచ్చి సపోర్ట్ చేస్తామో, అలాగా లివర్ సిర్రోసిస్లోకి వెళ్ళింది అని అంటే అది వూండ్ ఫేజ్లో ఉంది, రెస్ట్ ఇవ్వాలి. రెస్ట్ ఇవ్వాలి అని అంటే పథ్యం
అది చేసే పనుల్ని మనం బయట నుంచి గనక హెల్ప్ చేయగలిగితే బాగుంటుంది. కాకపోతే ఇక్కడ పచ్చిమ అనే మాట ఏమవుతుందంటే మేడం, మన బాడీ ఇంత డిట్యూరేట్ ఫేజ్లో ఉన్నప్పుడు ఫాస్టింగ్ అనేది నెగిటివ్ ఎఫెక్ట్ ఇస్తుంది. రైట్. మేము కూడా ఫాస్టింగ్ సపోర్ట్ చేస్తాం. ఎప్పుడు అని అంటే ఒక 3 months లివర్కి కావాల్సిన అన్ని సపోర్ట్ ఇచ్చిన తర్వాత లివర్ రికవరీ అవుతుంది అన్నప్పుడు వాళ్ళని ఫాస్టింగ్ ఫేజ్లోకి తీసుకొని వెళ్తాం. ఈవెన్ క్యాన్సర్ కేసెస్లో అయినా వీటిల్లో అయినా సరే ఆటోఫేజ్ రెగ్యులేట్ అవ్వాలి అని అంటే మాత్రం బాడీ సెల్ఫ్ సఫిషియెంట్గా ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళని ఫాస్టింగ్లోకి తీసుకెళ్తారు. అయితే లివర్కి పడని ఫుడ్ పదార్థాలు ఏంటండి? మామూలుగా phase 1, 2, 3 సిరోసిస్ దాకా రాకూడదు. ఒకవేళ వస్తే మీరు ఇలా ట్రీట్ చేస్తారు. బట్ అలా ఉన్నప్పుడే మనం లివర్కి పడనివి ఇవి అంటే అందరికీ తెలిసిన ఆల్కహాల్, బహుశా మీరు చెప్తే కొన్ని నూనెలు ఇవి కూడా చెప్తారేమో. రోజు వారి మనం యూజ్ చేసే వాటిలో చూస్తే బయట ఫుడ్స్ ఎక్కువ తినే వాళ్ళని చూద్దాం. ఎక్కువ షుగర్ కంటెంట్ ఉండేవి తీసుకుంటూ ఉంటారు, ఆల్కహాలిక్ బెవరేజెస్ ఉంటుంది. నెక్స్ట్ హైలీ రిఫైన్డ్ ఒకటి. ఇప్పుడు మనకి అరిసెలు కావాలి అని అంటే ఒకప్పుడు జనవరిలో ఈ సీజన్ వరకు ఆగేవాళ్ళం. సంవత్సరం మొత్తంలో ఆ ఫుడ్ ఒక టైంలోనే తినాలని మన పెద్దవాళ్ళకి తెలుసు. అలా ఇప్పుడు కావాలి అని అంటే ఒక స్వీట్ షాప్కి వెళ్ళామంటే మనకు అన్ని రెడీగా అవైలబుల్గా ఉంటున్నాయి. అండ్ జస్ట్ ఇమాజిన్ ఎంత బాగా కుక్ చేశారన్నా ఆయిల్ ఎన్నిసార్లు యూజ్ చేసి ఉంటారు, అంతే కదా. సో దాంట్లో నుంచి వచ్చే టాక్సిన్స్ ఎక్కడికి వెళ్తాయి? మీరు తీసుకునే ఫుడ్లోకే వెళ్తాయి. జంక్ ఫుడ్ తినట్లేదు, మన ట్రెడిషనల్ ఫుడ్డే తింటున్నాం అంటున్నారు, కానీ దాన్ని ఇంట్లో ఎవరైనా చేసుకునే టైం ఉంటుందా? ఉండట్లేదు. కాబట్టి బయట నుంచి సోర్స్ చేస్తున్నాము, అన్ టైమింగ్లో ఫుడ్ తింటున్నాము, కాలానికి అనుగుణంగా మనం ఏ ఫుడ్ తీసుకోవట్లేదు. ఇది మేజర్ డ్రాబ్యాక్ మన లివర్ డిస్టర్బ్ అవ్వడంలో. అండ్ నాన్ వెజ్ మనం బయట నుంచి తీసుకుంటున్నాం అని అంటే కలర్ లేకుండా ఉండట్లేదు, టేస్టింగ్ సాల్ట్ లేకుండా ఉండట్లేదు. ఇవన్నీ కూడా మన లివర్ యాక్టివిటీని హ్యాంపర్ చేసేవి, లివర్ మీద ఇంకా లోడ్ పెంచుతుంది. రైట్. మెయిన్ లివర్ వర్క్ ఏంటి? లివర్ని గణేష అనుకోవచ్చు. మన బాడీలో ఫస్ట్ టాక్సిన్స్ని సెల్ దాకా వెళ్లకుండా స్టాప్ చేసేది లివర్. అంటే విఘ్నాలన్నింటినీ తొలగించేది లివర్. మరి ఆ లివరే విఘ్నాలతో ఉంటుంది. దట్ ఈస్ నథింగ్ బట్ లివర్. అంటే పాపం అంత లోడ్ పడిపోయి, బికాజ్ ఎన్నో సంవత్సరాల తెలియకుండా జరిగే అబ్యూస్, తెలిసి జరిగే అబ్యూస్ అంటే ఆల్కహాలిక్. నాన్ ఆల్కహాలిక్ చాలా మంది మీరు అన్నట్టుగా ఏముంది, మనం మామూలుగా తింటున్నాము, ఫ్రైడ్ ఫుడ్స్ ఆ మాత్రం తినవా, ఆ మాత్రం వర్షాకాలంలో బజ్జీలు 2 తినవా, ఇవాళ ఒక్కరోజే కదా రెస్టారెంట్ నుంచి తింటున్నాము, స్వీట్లు తినాలనిపిస్తే ఏది అణగదొక్కోదు. ఇప్పుడు కొత్త ఫిలాసఫీలు వచ్చేసాయి. ఏది మీరు డోంట్ సప్రెస్ ఎనీథింగ్, అన్నీ ఎక్స్పీరియన్స్ చేసేయాలి అనే ఒక తపనలో ఈ 5-6 ఏళ్లలో విపరీతంగా మారిపోయింది లైఫ్. నేనేమంటానంటే చాలా మంది మా దగ్గరకు వచ్చి నేను అంతా లైఫ్ స్టైల్ అంతా బాగానే ఉంటున్నాను, కానీ నాకు ఎందుకు ఇలా జరిగింది, ఈ క్వశ్చన్ మార్క్ ఉంటుంది. అండ్ ఏదైనా స్వీట్ తినాలి అనే క్రేవింగ్ ఉంటుంది. సో నేను ఎక్కువ కూడా తినట్లేదు, 1-2 తింటున్నాను, నేను సప్రెస్ చేస్తున్నాను. ఎన్ని రోజులు సప్రెస్ చేస్తారు? చెయ్యరు. కరెక్ట్. ఒక 3 months 4 months సప్రెస్ చేస్తారు, మళ్ళీ దానిలోకి వెళ్ళిపోతారు. తినాలి అనే దాంట్లోకి, తాగాలి అనే దాంట్లోకి వెళ్తారు. మేమేమంటామంటే ఇఫ్ ఎట్ ఆల్ మీకు స్వీట్ తినాలనిపిస్తుంది అంటే ఎస్, మెగ్నీషియం తక్కువగా ఉంది. నాకు రీసెంట్గా ఒక క్లయింట్ వచ్చారు, నాకు సాల్ట్ ఫుడ్ బాగా తినాలనిపిస్తుంది. ఎస్, సాల్ట్ ఫుడ్ తక్కువ తినాలనిపిస్తుంది అంటే సోడియం లెవెల్స్, పొటాషియం లెవెల్స్ తక్కువగా ఉన్నాయని. కానీ మనం ఏమనుకుంటున్నాము, సోడియం తింటే సాల్ట్ వేసుకుంటే తప్పేమో అని అనుకుంటున్నాం. యూజింగ్ రైట్ సాల్ట్ ఈజ్ ఇంపార్టెంట్. కరెక్ట్. సాల్ట్ కాదు, సాల్ట్ మంచిది, మన సముద్రం ఉప్పు తీసుకోవడం మంచిది, బట్ అది తీసుకోవట్లేదు, రాంగ్ తీసుకుంటున్నాం. సో మన బాడీ ఏదైనా క్రేవింగ్లో ఉంది అని అంటే సంథింగ్ ఈజ్ మిస్సింగ్, సమ్ న్యూట్రియంట్ ఈజ్ మిస్సింగ్. ఆ న్యూట్రియంట్ కనుక మనం ఇచ్చాము అని అంటే బాడీ సెల్ఫ్ సఫిషియెంట్గా ఏ క్రేవింగ్లోకి వెళ్లకుండా బాగుంటుంది. నాకు ఎప్పుడు అడగాలనిపిస్తుందండి, ఈ లేహ్యాలు, చూర్ణాలు దొరుకుతూ ఉంటాయి, అందులో కూడా బాగా తేనె చాలా ఎక్కువగా కలిపి కొన్ని బ్రాండ్స్ పేర్లు చెప్పట్లేదు, అవి నిజంగా మంచి చేస్తాయండి బాడీకి? సో ఫస్ట్ దానిలో క్యాలరీస్ కూడా ఉంటాయి కదా కొంత. ఎస్, తేనె చాలా మంచిది, దాంట్లో ఎన్నో రకాల పుప్పొళ్ళు, ఎంజైమ్స్ ఉంటాయండి తేనెలో. ఎంజైమ్స్, తేనెని తీసుకోవాలనుకునేది ఎందుకనంటే మన బాడీలో ఎంజైమ్స్ కోసం తీసుకోవాలంటాం, అది విడిగా ఇంకెక్కడా దొరకదు. కానీ మనకి మంచి తేనె దొరుకుతుందా? అన్ని షుగర్ సిరప్లే దొరుకుతున్నాయి. అగైన్ తేనె పేరుతోటి అదే అమ్ముతున్నారు, ఎందుకనంటే కావాల్సినంత ప్రొడక్షన్ లేదు కదా. అవును, ఎక్కడి నుంచి వస్తాయి అసలు? మనం తేనె తినడంలో తప్పేమీ లేదు, కానీ రైట్ వన్ తీసుకుంటున్నామా లేదా అనేదే పాయింట్. అండ్ అది మెడిసిన్ లా తీసుకోవాలి, మెడిసిన్ లాగే తీసుకోవాలి. మనం అడ్డదిడ్డంగా చాయ్లో వేసేసుకుని 3-4 సార్లు లాగిచ్చామంటే 2 స్పూన్లు చొప్పున అది క్యాలరీస్ ఒకటి, రెండోది షుగర్ సిరప్ అవుతుంది కాబట్టి ఇంకా చేడు చేస్తుంది. అతి సర్వత్రా వర్జేత్ అంటారు కదండి, ఏది కూడా అతి పనికిరాదు. ఫైనలీ డాక్టర్ జ్యోత్స్న తేజ గారు, లివర్ సిరోసిస్కి, లివర్ కండిషన్స్ అన్నిటికీ కూడా మనం డయట్, లైఫ్ స్టైల్తో రివర్స్ చేయొచ్చు. కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్స్, దాని లివర్ సపోర్ట్ మెడిసిన్స్, సప్లిమెంట్స్ ఇవ్వడం వల్ల కూడా లివర్ ఫంక్షనింగ్ బెటర్ అవుతుంది అంటున్నారు మీ దగ్గర. డెఫినెట్లీ అండి. వాట్ అబౌట్ ఎక్సర్సైజ్ ఆల్సో, అది కూడా చెప్పండి. లివర్ని మనం రివర్సల్ చేసుకోవచ్చు
అంటే గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 లివర్ సిరోసిస్. ఈ ఏ కండిషన్లో ఉన్నా సరే మనం రివర్సల్ చేయొచ్చు. కాకపోతే ఏ స్టేజ్లో ఉంది అనే దాన్ని బట్టి ఎంత టైం పీరియడ్ పడుతుందో చెప్పొచ్చు. దీనికోసం లైఫ్ స్టైల్లో ఎక్సర్సైజెస్ కరెక్షన్ ఉంటుంది, డైట్ కరెక్షన్ ఉంటుంది, సప్లిమెంటేషన్ ఉంటుంది, డీటాక్సిఫికేషన్ ప్రొసీజర్స్ ఉంటాయి. అండ్ ఇఫ్ ఎట్ ఆల్ మీ స్కాన్లో కనుక గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ ఉంది అని అంటే మీరు మాకు ఆన్లైన్ కన్సల్టేషన్స్ తోటి కూడా ఈ సలహాలు సూచనలు తీసుకోవచ్చు, డైరెక్ట్గా రావాల్సిన అవసరం లేదు. ఇఫ్ ఎట్ ఆల్ లివర్ సిర్రోసిస్లో కనుక ఉన్నాము, గ్రేడ్ 3లో ఉన్నాము అని అంటే దట్ ఈస్ అ అలార్మింగ్ సైన్. ఖచ్చితంగా కూడా వచ్చి మీట్ అయ్యి డెఫినెట్లీ ఇంటర్వెన్షనల్ ట్రీట్మెంట్స్ తీసుకోవాల్సిన నెసెసిటీ అయితే ఉంది. తప్పకుండా. ఐ థింక్ వెంటనే ఇది ఫస్ట్ స్టేజ్లో ఉన్నవాళ్ళు కూడా వచ్చి అసలు ఒక హోలిస్టిక్ అండ్ మోర్ న్యాచురల్ హార్మోనియస్ వే ఆఫ్ ట్రీట్మెంట్ ఉంది కాబట్టి, ఆప్షన్ ఉంది కాబట్టి, హార్డ్ మెడికేషన్ కాకుండా సప్లిమెంట్స్తో న్యాచురల్గా హీల్ చేసుకోదలుచుకున్న వాళ్ళు ఆరిజిన్ బాడీ మైండ్ సోల్ ఇక్కడికి వచ్చి కంప్లీట్ బాడీ అనాలిసిస్ చేసి, ఎందుకంటే లివర్ ఇష్యూస్ తోటి హార్ట్ కనెక్ట్ అయి ఉంటుంది, డయాబెటీస్ కనెక్ట్ అయి ఉంటుంది, మెటబాలిక్ ఇష్యూస్ చాలా ఒకసారి బయలుదేరాయంటే ఇంకా తర్వాత ఆపడం కూడా కష్టం. సో వాట్ ఈస్ యువర్ మెసేజ్ ఈ న్యూ ఇయర్లో 2026లో డయట్ పరంగా ఒక 2-3 సూచనలు మా సుమన్ టీవీ వ్యూవర్స్కి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బాడీని వినడం నేర్చుకోండి. బాడీ మీద ఇలా నల్లగా వచ్చింది, చుక్కలు వస్తున్నాయి, ఫేస్ డిఫరెన్స్ వస్తుంది, విపరీతమైన కోపం వస్తుంది, షార్ట్ టెంపర్ అంటాం కదా, అండ్ కాళ్ళలో చిన్న చిన్న పగుళ్ళు వస్తున్నాయి అంటే దట్ ఈస్ అ క్లాసికల్ సైన్. జుట్టు రాలుతుంది, నిద్ర పట్టట్లేదు, ఇవన్నీ కూడా క్లాసికల్ సైన్. మీరు గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్లోకి ఆల్రెడీ ఎంటర్ అయిపోయారని, స్కాన్ కూడా అవసరం లేదు. మీరు కనుక ఆ ఫేజెస్లో ఉంటే దిస్ ఈస్ ద రైట్ టైం. ఈ న్యూ ఇయర్లో రిజల్యూషన్ తీసుకోండి. మీ హెల్త్ కోసం మీరు ఖచ్చితంగా టైం ఇవ్వడం కోసం ప్లాన్ చేయండి. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ జ్యోత్స్న తేజ గారు. అండ్ ఆరిజిన్ బాడీ మైండ్ సోల్ ఈజ్ ఓపెన్. ఇక్కడ జూబ్లీ హిల్స్లోని, హైదరాబాద్లో జూబ్లీ హిల్స్లో ఉంది. కాకుండా మీకు ఒంగోలులో ఒక క్లినిక్ ఉంది, వైజాగ్లో కూడా క్లినిక్ ఉంది. సో ఇది మీరు స్క్రీన్ మీద ఉన్న నంబర్కి కాల్ చేసి మీకు దగ్గరలో ఉండే క్లినిక్ ఏదో డిసైడ్ చేసుకోండి. బీ హెల్దీ అండ్ హ్యాపీ. థ్యాంక్ యూ అండి.